అత్యాచార నిందితుడికి పూలదండలతో స్వాగతం. దేశవ్యాప్తంగా ఆగ్రహం. దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో జరిగిన ఒక ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఒక మహిళపై అత్యాచారం కేసులో జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి బెయిలుపై బయటకు రావడంతో అతడికి కొందరు ఘన స్వాగతం పలికిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ తీవ్ర ఆగ్రహానికి కారణమవుతున్నాయి. సుశీల్ ప్రజాపతి అనే వ్యక్తి అత్యాచారం కేసులో శిక్ష అనుభవించి ఇటీవల బెయిల్పై విడుదలయ్యాడు. అయితే సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో కుటుంబ సభ్యులు మాత్రమే స్వాగతం పలుకుతారు. కానీ ఇక్కడ జరిగిన ఘటన మాత్రం అందరినీ షాక్ కు గురిచేసింది. జైలు నుంచి బయటకు వచ్చిన సుశీల్ ప్రజాపతికి కొందరు పూలదండలు వేసి కరచాలనం చేసి కాళ్లకు మొక్కుతూ స్వాగతం పలికారు. కొందరు అతడిని హీరోలా చూస్తూ నినాదాలు చేసినట్లు కూడా వీడియోలో కనిపిస్తోంది. ఈ దృశ్యాలు బయటకు రావడంతో దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఒక మహిళపై అత్యాచారం వంటి ఘోర నేరానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొని శిక్ష అనుభవించిన వ్యక్తికి ఇలా ఘనస్వాగతం పలకడం సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తోందని సామాజిక కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. మహిళల భద్రత గురించి మాట్లాడే సమాజమే మహిళలపై నేరాలకు పాల్పడిన వారిని ఇలా గౌరవిస్తే పరిస్థితి ఎలా మారుతుంది అంటూ మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ ఘటనపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇది నేరస్తులను ప్రోత్సహించడం కాదా? ఇలాంటి ఘటనలు బాధితులకు మానసికంగా మరింత వేదన కలిగించవా? చట్టంపై ప్రజల్లో భయం తగ్గిపోవడానికి ఇలాంటి సంఘటనలే కారణమా అంటూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు ఈ ఘటనపై పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. వైరల్ అవుతున్న వీడియోలను పరిశీలిస్తున్న పోలీసులు స్వాగత కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తుల వివరాలు సేకరిస్తున్నారు. ఎలాంటి చట్టవిరుద్ధ చర్యలు జరిగాయా, ప్రజలను రెచ్చగొట్టేలా నినాదాలు చేశారా అనే కోణాల్లో కూడా విచారణ కొనసాగుతుంది. న్యాయ నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం బెయిల్ అనేది పూర్తి విముక్తి కాదని, కేసు న్యాయపరంగా ఇంకా కొనసాగుతూనే ఉంటుందని అంటున్నారు. అలాంటి సమయంలో నిందితుడిని హీరోలా ప్రొజెక్ట్ చేయడం న్యాయ వ్యవస్థపై ప్రజల్లో తప్పుడు అభిప్రాయాలు కలిగించే ప్రమాదం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ ఘటనతో మరోసారి దేశంలో మహిళల భద్రత, అత్యాచార కేసులపై సమాజం స్పందించే తీరు, నేరస్తుల పట్ల కొందరి వైఖరి వంటి అంశాలపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ముఖ్యంగా బాధితుల కోణంలో చూస్తే ఇలాంటి ఘటనలు మరింత మానసిక వేదనకు కారణమవుతాయని మహిళా హక్కుల సంఘాలు చెబుతున్నాయి. ఒకవైపు న్యాయం కోసం పోరాడుతుంటే మరోవైపు నిందితులకు బహిరంగంగా స్వాగతం పలకడం బాధిత కుటుంబాలకు ఎంత కష్టంగా ఉంటుందో అర్థం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇక రాజకీయ వర్గాల్లో కూడా ఈ ఘటనపై విమర్శలు వినిపిస్తున్నాయి. మహిళల భద్రతపై కఠిన చట్టాలు తీసుకొస్తామని ప్రభుత్వాలు చెబుతున్నా సమాజంలో మాత్రం ఇలాంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక కొందరు మాత్రం బెయిల్పై విడుదల కావడం చట్టపరమైన హక్కు అంటూ వాదిస్తున్నారు. అయితే విమర్శకులు మాత్రం బెయిల్ వేరు, నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ఘనంగా సన్మానించడం వేరు అంటున్నారు. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. టీవీ చర్చల్లో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో, ప్రజావేదికల్లో ఈ ఘటనపై పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. అసలు సుశీల్ ప్రజాపతికి ఘన స్వాగతం పలికిన వారు ఎవరు? వారి ఉద్దేశం ఏమిటి? ఇలాంటి చర్యలు సమాజంలో ఎలాంటి ప్రభావం చూపుతాయి? నేరస్తులను హీరోలుగా చూపించే సంస్కృతి పెరుగుతుందా, లేక ఇది కేవలం వ్యక్తిగత మద్దతు మాత్రమేనా? దేశవ్యాప్తంగా ఆగ్రహానికి కారణమైన ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసుల దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.